అరే రుతురాజ్ అంటే ఆరెంజ్ క్యాప్ అంటే రుతురాజ్. ఉన్న ఒక్క లీగ్ మ్యాచ్ ఆర్సీబీని పిసికితే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తాము. అలాగే ఆరెంజ్ క్యాప్ కూడా కొట్టేస్తాను. ఏ ఆర్సీబీ ఎందరే ఫ్లవర్ అందియా ఫైరు. అరే వరుస పెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాము. అరే లీగ్ మ్యాచ్ లో మిమ్మల్ని పిసికి ఒట్టిగానే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతాము. అలాగే ఈసాల కప్ అండ్ ఆరెంజ్ కప్ నందే. అరే మీరు ఆరెంజ్ కప్ ఎలా కొడతారో అది చూస్తా. వన్స్ హెడ్ ఎంట్రీ ఇచ్చాడా మీరంతా స్టెప్ డౌనే. అరే మీరు కొట్టిన రన్స్ ఒక్క మ్యాచ్ చాలు ఈజీగా పిసికి పడేస్తాను. ఈసారి హెడ్ అంటే ఆరెంజ్ కప్ అంటే హెడ్డే. అరే మీరే కాదు ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నది, నేను కూడా ఉన్నా. 2 మ్యాచ్ల నుంచి మంచి పర్ఫార్మెన్స్ లేనందున కాస్త వెనుకబడి ఉన్నా. లేకపోయింటే ఈ పరాగ్ బ్రేకులు లేని బుల్డోజరు తొక్కుకుంటూ వచ్చేస్తాడు. అరే మీరు ఆరెంజ్ క్యాప్ కొట్టాలంటే చాలా కష్టపడాలేమో. ఈ నరైన్ మాత్రం సింపుల్ గా కొట్టేస్తాడు. ఏదైనా సింపుల్ గా ఆడడమే నరైన్ స్పెషల్. అరే మీరు అలాగే చూసుకొని ఉండండి ఈ నరైన్ ఏ విధంగా ఆరెంజ్ క్యాప్ లాక్కుంటాడో. పర్పుల్ కా రాజా పటేల్ ఆజా చూసారు కదా. 22 వికెట్లతో ఈ హర్షల్ పటేల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈసారి పర్పుల్ క్యాప్ నాదే. అరే పటేల్ తమ్ముడు ఎందుకు అంతగానం ఆనందపడుతున్నావు? నాకు ఇంకా ఒక మ్యాచ్ ఉంది, మర్చిపోయావా ఏంటి? అరే నీకు నాకు తేడా ఉన్నది 2 వికెట్లు. ఇంకా లక్నోతో మ్యాచ్ ఉంది. లక్నో మ్యాచ్ లో 3 వికెట్లు తీసి బూమ్రా అంటే పర్పుల్ అంటే బూమ్రా అనేలా చేస్తా. అరే బూమ్రా అన్న నీకెలా వస్తుంది అనుకుంటున్నావు? మీరంతా అస్సాం ట్రైన్ ఎక్కేవాళ్ళు, మీకున్నదే ఒక్క మ్యాచ్. మాకైతే ఇంకా ఒక మ్యాచ్ ఉంది. అలాగే ప్లే ఆఫ్స్ లో 2 మ్యాచ్లు ఉంది. అరే ఇప్పటికే 18 వికెట్లు తీసా. మ్యాచ్కి 1-2 వికెట్లు తీస్తే చాలు ఈజీగా పర్పుల్ క్యాప్ నాదే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పర్పుల్ అండ్ ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.